దేవతలు భయపడ్డప్పుడు, భూమి తల్లి వణికిపోయినప్పుడు, బ్రహ్మ కూడా ఏమీ చేయలేనప్పుడు విష్ణువు శాంతరూపం వదిలి ఉగ్రరూపమైన నరసింహస్వామిగా అవతరించాడు. అతని గర్జనతో లోకాలు కంపించాయి. అతని చూపుతో అహంకారం భస్మమయ్యింది. అతని చేతుల్లో ధర్మం తిరిగి పుట్టింది. కానీ ఈ కథలో అసలు మహిమ విష్ణువు అవతరించడంలో లేదు, ఆయనను పిలిపించిన భక్తుడి హృదయంలో ఉంది. ఇది ఒక భక్తుడు పిలుపు వినిపించినప్పుడు స్వయంగా దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడో చూపించే కథ. ఇది ప్రేమ, భక్తి, ధర్మం అన్నీ కలగలిసిన కథ. దేవమహర్షి కశ్యపుడు. ఆయనకు 13 మంది భార్యలు. ప్రతి భార్య నుండి పుట్టినవారే ఈ దేవతలు, రాక్షసులు, పాములు, నాగులు మరియు ఈ విశ్వంలోని అనేక జీవరాశులు. వాళ్ళల్లో ఒకరైన దక్షపుత్రికి 2 పిల్లలు. వాళ్ళల్లో పెద్దవాడి పేరు హిరణ్యకశపుడు, చిన్నవాడి పేరు హిరణ్యాక్షుడు. ఈ 2 చాలా శక్తివంతులు. కానీ వారి మనసుల్లో దేవుళ్ళ పట్ల ఉన్న ద్వేషం వారిని అంధకారంలోకి నెట్టేసింది. వాళ్ళు దేవలోకాన్ని జయించారు. హిరణ్యాక్షుడు భూమాతను బంధించాడు. ఆ సమయంలో ధర్మాన్ని కాపాడటానికి విష్ణువు వరాహస్వామి అవతారం ఎత్తి భూమిని రక్షించాడు. అది కేవలం యుద్ధం కాదు, అది ధర్మం పునరుద్ధరణ. తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోయాడు అనే వార్త విన్న హిరణ్యకశపుడు ప్రపంచాన్ని దహించే కోపంతో మహేంద్రాచల పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు ప్రారంభించాడు. కాలం గడుస్తూ ఉంది. అతని భార్య కయాదు గర్భవతిగా ఉంటుంది. ఇంద్రుడు ఆమెను చంపడానికి వస్తాడు. కానీ నారద మహర్షి అడ్డుకుంటాడు. ఆమె కడుపులో విష్ణు పరమభక్తుడున్నాడు ఇంద్ర, ఆమెకు హాని చేస్తే విష్ణు కోపం నీ మీద పడి దహిస్తుంది అని చెప్పారు. ఆ మాటతో ఇంద్రుడు వెనక్కి వెళ్తాడు. నారదుడు కయాదుని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ప్రతిరోజు విష్ణునామం జపిస్తారు. ఆ మంత్రధ్వని ఆ మాతృగర్భంలో ఉన్న శిశువుకు వినిపించుకుంటూ ఉండేవాడు. ఓం నమో నారాయణాయ. అప్పుడే భక్తి ఆ రూపంలోకి ప్రవేశించింది. ఆ శిశువే ప్రహ్లాదుడు. కాలం గడిచింది. హిరణ్యకశపుడు తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు. ఏం వరం కావాలో అడుగు అని బ్రహ్మ అన్నప్పుడు అతను అడిగాడు, నన్ను రాత్రి కానీ పగలు కానీ చంపకూడదు, మానవులు కానీ రాక్షసుడు కానీ చంపకూడదు, భూమిపైన కానీ ఆకాశంలో కానీ చంపకూడదు, ఏ అస్త్రము కానీ శస్త్రము కానీ నన్ను తాకకూడదు. అలా ఆ వరం పొందగానే హిరణ్యకశపుడి గర్వం ఆకాశాన్ని తాకింది. 3 లోకాలను జయించి తానే దేవుడిని అని భావించాడు. ఇదే సమయంలో ఆ భక్తుడు ప్రహ్లాదుడు జన్మించాడు. తండ్రి తన గురువుల చేత పాఠాలు నేర్పించమని ఆజ్ఞాపించాడు. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా విష్ణునామం మాత్రమే జపించేవాడు. ఓం నమో నారాయణాయ అని విన్న ప్రతిసారి హిరణ్యకశపుడి హృదయం మంటలతో దహించేది. మన శత్రువు విష్ణువుని నువ్వు పూజిస్తావా అని అడిగాడు. కానీ ప్రహ్లాదుడు శాంతంగా, ప్రేమతో, భక్తితో మాత్రమే జపం కొనసాగించాడు. అప్పుడు తండ్రి తీర్పిచ్చాడు, ఈ బాలుడు బ్రతకూడదు అని. సముద్రంలో పడేశారు. అలలు ఆయనను తిరిగి తీరం మీదకు చేర్చాయి. విషసర్పాలతో చుట్టేశారు. అవి ఆయన పాదాల వద్ద వంగి నమస్కరించాయి. కొండ మీద నుంచి తోసేశారు. గాలి ఆయన్ను మెల్లగా ఎత్తుకుంది. బాణాలు వదిలారు. అవి పూల వర్షంలా మారిపోయాయి. అతని భక్తి తాగగల శక్తి ఏదీ లేదు. అప్పుడు హిరణ్యకశపుడు తన చెల్లి హోలికను పిలిచాడు. ఆమెకు అగ్ని తగలని వరం ఉంది. ఆ బాలుణ్ణి నీ ఒళ్ళో కూర్చోబెట్టి అగ్నిలోకి వెళ్ళు అని చెప్పాడు. హోలిక తన వస్త్రాన్ని వేసుకుని మంటల్లో కూర్చుంది. ప్రహ్లాదుడు మాత్రం మెల్లగా జపించాడు, ఓం నమో నారాయణాయ అని. ఆ ఒక్క ఊపిరితోనే ఆ వస్త్రం జారిపోయి ప్రహ్లాదుని కప్పేసింది. హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు మళ్ళీ బతికాడు. హిరణ్యకశపుడు ఇప్పుడు ఉగ్రరూపం. అతని కళ్ళల్లో అగ్ని, అతని మాటల్లో అహంకారం. నీ దేవుడు ఎక్కడున్నాడు అని గర్జించాడు. ఈ సింహాసనంలోనా, ఈ భూమిలోనా, ఈ కత్తిలోనా అని అడిగాడు. ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఉన్నాడు. తండ్రి,
ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడ కూడా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని అంటాడు. అది భక్తి స్వరమే. హిరణ్యకశిపుడు కోపంతో తన గదను తీసుకుని ఆ స్తంభాన్ని గట్టిగా పగలగొట్టాడు. ఆ స్తంభం లోపల నుండి వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక ఉగ్ర రూపం బయటకొచ్చింది. సగం మనిషి, సగం సింహం. ఆయనే శ్రీ నరసింహస్వామి. ఆయన గర్జనతో 3 లోకాలు వణికాయి. ప్రహ్లాదుడు నమస్కరించి జపించాడు, ఓం నమో నారాయణాయ. హిరణ్యకశిపుడు యుద్ధానికి దూసుకొచ్చాడు. నరసింహుడు అతన్ని పట్టుకొని ఇంటి లోపల కాదు, వెలుపల కాదు, రాత్రి కాదు, పగలు కాదు, ఆకాశం కాదు, భూమి కాదు, మానవుడు కాదు, జంతువు కాదు, ఆ ద్వార ప్రాంతంలో కూర్చుని తన గోర్లతో అతని కడుపును చీల్చాడు. ఇది ధర్మం చేసిన సంహారం. రక్తంతో కప్పబడ్డ నరసింహుడి కోపం తగ్గలేదు. అప్పుడు శివుడు శబరేశ్వర రూపంలో వచ్చి ఆయన కోపాన్ని శాంతింపజేశాడు. తర్వాత నరసింహుడు ప్రహ్లాదుణ్ణి తన తొడల మీద కూర్చోబెట్టి తన చేతులతో ఆశీర్వదించాడు. ఈ రోజున ప్రపంచానికి తెలుస్తుంది, భక్తి ముందు శక్తి కూడా వంగిపోతుంది అని. ప్రహ్లాదుడు చూపించాడు, ఓం నమో నారాయణాయ అనే మంత్రం మరణాన్ని కూడా జయించగల శక్తి కలదని. మీరు కూడా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తే విష్ణువు స్వయంగా మీ ప్రతి అడుగులో తోడుంటారు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత వీడియోలో మీరు ఏ అవతారాన్ని చూడాలి అని అనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.